ఈరోజు రాష్ట్రంలో పెద్ద పెద్ద కంపెనీలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మేము చెప్పుకునే హీరో మోటార్స్ కానీ లేదా గ్రాసిమ్ ఇండస్ట్రీస్ అలాగే రామ్కో సిమెంట్స్ సంబంధించినటువంటి ఇది కానీ లేదా చెట్నాడ్ సిమెంట్ అనేటువంటిది మా అనకాపల్లిలోనే వారు మన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చేసింది. యోకోహామా టైర్స్ అంటే మీరు వినుంటారు. వాళ్ళు 24 నెలల్లో ప్రారంభించి ప్రొడక్షన్లోకి వస్తాం అనుకున్నటువంటిది 15 నెలల్లో ప్రొడక్షన్లోకి వచ్చింది. వాడుకల్లో ఉండేటువంటి అన్ని వెహికల్స్కి సంబంధించినటువంటివి టైర్స్ ఈరోజు విశాఖపట్నంలో మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరుగుతుంది. మనం రోజు పిల్లలు తినేటువంటి క్యాడ్బరీ చాక్లెట్స్ ఎక్కడ తయారవుతున్నాయి అనుకున్నారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈరోజు శ్రీ సిటీలో ఈరోజు క్యాడ్బరీ కంపెనీ అనేటువంటి క్యాడ్బరీ చాక్లెట్స్ ఈరోజు డైరీ మిల్క్ కానీ ఇంకోటి కానీ శ్రీ సిటీలో తయారవుతున్నాయి. బ్లూ స్టార్ ఏసీలు, పానాసోనిక్ సంబంధించినటువంటి సంస్థలు, ఈరోజు టీవీ డిస్ప్లే స్క్రీన్స్ ఏవైతే ఉంటాయో TCL అనేటువంటి పేరు ఉంటారు. సో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తిరుపతిలో మొదలుపెట్టాం. మ్యానుఫ్యాక్చరింగ్ అవుతూ ఉన్నాయి. ఈరోజు మన మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి లోపల లెన్స్లు ఉంటాయి, కెమెరా లెన్స్లు, ఆ సన్నీ ఓపోటెక్ అనేటువంటి కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ ఈరోజు తిరుపతి, కొప్పత్తులో జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఐటీకి సంబంధించి ఇన్ఫోసిస్ లాంటి సంస్థలు ఈరోజు విశాఖపట్నంలో ప్రారంభిస్తూ ఉన్నారు. రాన్స్టాడ్ అనేటువంటి ఒక ఐటీ కన్సల్టెంట్ కంపెనీ, ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కన్సల్టెంట్ కంపెనీ, అది మన హయాంలో నేను ఐటీ మంత్రిగా అయిన తర్వాత రాన్స్టాడ్ కానీ ఇన్ఫోసిస్ కానీ లేకపోతే టెక్బుల్స్ అనేటువంటి సంస్థ ఒంగోలు లాంటి ప్రాంతాల్లో కానీ ఈరోజు పెద్ద పెద్ద సంస్థలు ఇవన్నీ ఇన్ని చెప్పిన అసలు ఎంత ఇంకా చెప్పాలంటే మనకి టైం సరిపోతుంది.